ఊహించకుండొచ్చు అంటారా? అర్ధరాత్రి 1:40 ఈ యుద్ధం స్టార్ట్ అవుతుంది. అసలు ఆ టెర్రరిస్టు 9 స్థానాల్లో 20-25 నిమిషాల్లో ఈ రకంగా ఫినిష్ చేసి మన భారత ఆర్మీ తిరిగి సేఫ్గా వస్తుందని ఎవరు ఊహించకుండొచ్చు అంటారా? నో నాలాగా ఒక మనిషి అండ్ మన టోటల్ ఇండియన్స్, మన మిలిటరీ మీద, మన గవర్నమెంట్ మీద టోటల్ కాన్ఫిడెన్స్. కానీ ఆ స్టాండ్ తీసుకోవాలి. సో ఈ గవర్నమెంట్కి నేను కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఉట్టి కాంప్రమైజ్ చేయలేదు. పాకిస్తాన్ చెప్పింది మేము మీకు ఇన్వెస్టిగేషన్లో సహకరిస్తాం అంటే ఇండియా చెప్పింది వద్దు, ఈ మొత్తం డ్రామా, నో, ఓన్లీ యాక్షన్. సో ఇండియా చేసే శక్తి ఉన్నది అని నాకు తెలుసు. కానీ 25 మినిట్స్లో ఇంత పెద్ద పని చేసి వస్తారని దానికి ఐడియా లేదు. కానీ ఇలా మొత్తం ఎట్లా అంటే పొగరు, ఒక ప్రౌడ్ ఇండియన్ లాగా మాట్లాడుతున్నా. కాలర్ ఎగరేసుకోవాలంటారు ప్రతి భారతీయుడు. ఎస్, 100%. అండ్ ఇప్పుడు సంతోషం ఏమంటే పాకిస్తాన్ ఒకవేళ గెలిస్తే 10 డేస్లో ఫినిష్ చేస్తాం. అది ఒకటి. అండ్ నాది ఒకటి రిక్వెస్ట్ మా ప్రధానమంత్రితో, మా డిఫెన్స్ మినిస్టర్తో, ఎవరెవరు నాకు వింటున్నారు వాళ్ళందరికీ, ఇండియా ప్రూఫ్ చేసింది. ఇండియా స్టాండ్ ఇప్పుడు గట్టిగా ఉన్నది. పాకిస్తాన్కి ఫేస్ టు ఫేస్ మీరు అడగండి. ఇప్పుడు ఫేజ్ 1 అయిపోయింది, ఉట్టి 25 మినిట్స్లో చూపించినాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో పోం. ఎవరు టెర్రరిస్టులు మిలిగినాయి పాకిస్తాన్కి, ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పాలి. ఇది నా కోరిక, ఇది నా సజెషన్. ఇది ఇండియా చేయాలి. అప్పుడే టెర్రరిజం ఫినిష్ అవుతుంది.